ఏసీఐ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహేశ్వర్ రాజ్. ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మన సీనియర్ లీడర్ మీ అందరికీ సుపరిచితులు మన విజయ నారవల్లి గారు, అట్లాగే అడ్వకేట్ జాక్ అధ్యక్షులు మన నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి రాంప్రసాద్ గౌడ్ కార్మిక నాయకులు. మేము ఈ కన్ఫెడరేషన్ వ్యక్తిలో అన్ని సంఘాల దాదాపు 168 సంఘాల ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ కూడిక ఒక సమాఖ్యగా ఏర్పడినాం. ఇది భారతదేశంలో నేషనల్లో రిజిస్టర్ అయినది. మరి ఈ ఎలక్షన్ క్రమంలో మేము అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలు, అన్ని నియోజకవర్గాలు 42 నియోజకవర్గాల్లో వెళ్ళి మేము మరి మా అపీల్ చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు నెల్లూరుకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చాము. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు భారతదేశ పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నది. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏదైతే హిందూ రాష్ట్ర నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో 400 సీట్లు మేము సాధిస్తాము, రాజ్యాంగాన్ని మారుస్తాము, హిందూ రాష్ట్రంగా చేస్తామని వారు బహిర్గతంగా ఓపెన్గా ఎంపీలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి ఇది మన డెమోక్రసీకి ఇది చాలా ముప్పు, చాలా పెను ప్రమాదం అని మేమందరం భావించి మరి అందరికీ అన్ని తెలంగాణలో 42 నియోజకవర్గాల్లో తిరిగి మేము అపీల్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కొప్పుల రాజు గారు ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి. మా అపీల్ ఏంటిదంటే, ఈ భయానక పరిస్థితిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఓటర్. ఒకటేమో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి, మరొకటి కాంగ్రెస్ దళితుడు మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షతతో ఉన్న ఇండియా కూటమి. ఇప్పుడు వాళ్ళు బహిర్గతంగా చెప్పేస్తున్నారు, రాజ్యాంగం మార్చేస్తాము, హిందూ రాష్ట్రం చేస్తాము. మరి ఇప్పటి వరకు కులగణన చేయలేదు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మరి ఇప్పటి వరకు 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు ఇవ్వాల్సి ఉంది 10 సంవత్సరాలు. 1 కోటి ఉద్యోగాలు కూడా వారు నెరవేర్చలేకపోయినారు. మరి అట్లాగే మన ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏది న్యాయం చేయలేకపోయినారు. 40 లక్షల ఉద్యోగాలు, బ్యాక్లాగ్ వేకెన్సీస్, 40 లక్షల ఉద్యోగాలు 10 సంవత్సరాల నుండి అట్లే పెట్టారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇప్పటి వరకు 8 లక్షల చిల్లరు చేశారు తప్ప ఇంకా 32 లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగ్ అట్లనే ఉంచారు. ఈ దేశంలో యువతకు అన్ఎంప్లాయిడ్ చేసి వాళ్లకు డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఎన్నో తప్పుడు తోవలో వాళ్ళు అడాప్ట్ అవుతున్నారు. అందుకొరకే ఇక్కడ మరి కొప్పుల రాజు గారు ఇక్కడ 4 సంవత్సరాలు కలెక్టర్గా చేశారు. మరి ఇక్కడ ఎన్నో ఉద్యమాలకు వారు కలెక్టర్గా ఉండి కూడా మనకు సహకరించారు. ముఖ్యంగా వెలుగు ప్రోగ్రాం కానివ్వండి, ఎన్నో చేశారు. వారు దేశ స్థాయిలో నేషనల్ అడ్వైజరీ కమిటీలో కూడా వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, మరి అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ బిల్లు, ఇటువంటి ఎన్నో వారు రూపొందించారు. అంటే కోవిడ్ టైంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొప్పుల రాజు గారు చేసిన ఈ బిల్లులే, ఈ రక్షణ కవచమే అందరికీ పనికిచ్చింది. పీడిఎస్ తోటి అందరికీ ఫ్రీ బియ్యము, ఫ్రీ పప్పులు చేయడానికి మరి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు అది అందుబాటులో ఉన్నందుకు చేయగలిగింది. అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ కూడా వారు చేశారు. మేము ఇక్కడ నెల్లూరు ప్రజలకు ఒక హృదయపూర్వక విన్నపం ఏం చేస్తున్నామంటే, మీరు ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమికి వేసి ఇక్కడ లోకల్లో ఉన్నారు. ఇక్కడ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, ఇంకోటిది తెలుగుదేశం, ఇంకోటిది కాంగ్రెస్. బీజేపీ ఎట్లాగో ఇది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది, వాళ్ళకి వేయకూడదు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఏదో వీరు పార్లమెంట్లో ఏమి చేయలేదు, ఇది ఒంటరి పోరాటం చేస్తారు.
ఇండియా కూటమితోటి వాళ్ళు జతకరచలేదు. ఒకవేళ రాజ్యాంగానికి వాళ్ళు కట్టుబడి ఉంటే ఇండియా కూటమికి చేయాల్సి ఉండే. అందుకొరకే మా అపీలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్, ముస్లిం మైనారిటీ కానివ్వండి, క్రిస్టియన్ మైనారిటీ, బుద్ధిస్ట్ మైనారిటీ వాళ్ళందరికీ అపీల్ ఏంటిదంటే మీరు దయచేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చట్టాలు తెచ్చే సత్తా ఆయనకున్నది, ఎట్లా చేయాలనో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి కొప్పుల రాజు గారికి మీ అమూల్యమైన ఓటు 13 మే రోజు తప్పనిసరిగా కొప్పుల రాజు గారికి వేసి వారు గెలిపించాలని మీ విన్నపం కోరుకొని బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కొప్పుల రాజు గారు. నిజంగా నెల్లూరు నియోజకవర్గంలో మరి కొప్పుల రాజు గారి గురించి తెలియంది కాదు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం నడుస్తుంది. మేమందరం కూడా మరి మేధావి వర్గంగా, బడుగు బలహీన వర్గాల సంఘాలుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ గారి యొక్క సిద్ధాంత బలంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మరి ఈరోజు భారతదేశము అనంటే ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని కాదు. కాబట్టి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కొప్పుల రాజు గారు మరి దీంట్లో అగ్రభాగాన నిలబడి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి. కాబట్టి వారిని గెలిపించాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కులానికి అతీతంగా, మతానికి అతీతంగా కొప్పుల రాజు గారిని పెద్ద ఎత్తున మరి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. హస్తం గుర్తుకే, చేయి గుర్తుకే మరి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నేను నేషనల్ బహుజన ఫ్రంట్ చైర్మన్గా VGR నారాయణని. కాబట్టి అన్ని వర్గాలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.